హాయ్ ఫ్రెండ్స్, టుడే కాన్సెప్ట్ ఈజ్ హెల్త్, ఆరోగ్యము. సో ఆరోగ్యానికి ఫండమెంటల్ డెఫినేషన్ ఏంటంటే ఇట్స్ ఆబ్సెన్స్ ఆఫ్ దిస్ డిసీజ్ అండ్ దట్ డిసీజ్. అంటే ఈ రోగం ఆ రోగం లేకపోవడమే ఆరోగ్యం అని చెప్తారు. కానీ దీన్ని కొంచెం ఆలోచిస్తే ఇది బిజినెస్ డెఫినేషన్ అని అర్థమవుతుంది. సో మీరు ఆరోగ్యంగా ఉన్నారా లేరా అని తెలుసుకోవాలనుకుంటే మీరు చెకప్ చేయించాలంటాం. సో చెకప్లో మోస్ట్లీ మనం చేసేది ఏంటంటే కొన్ని టెస్ట్లను చెక్ చేస్తాము. ఇప్పుడు సైన్స్ అంటే ఏంటో ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం. సైన్స్ ఈజ్ ఆల్ అబౌట్ మెజర్మెంట్. మెజర్మెంట్ మీన్స్ సంథింగ్ విచ్ వీ కెన్ మెజర్. సో ఏదైనా ఒక దాన్ని మనం కొలవగలిగితే దాన్ని సైన్స్ అంటాము. ఎగ్జాంపుల్ హైట్, వెయిట్, డిస్టెన్స్. సో ఇవన్నీ సైన్స్లో పార్ట్. సైన్స్ కానిది ఏంటంటే దేన్నైతే మనం కొలవలేమో అది సైన్స్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ లవ్, సో ద్వేషము, కోపము, బాధ, సంతోషము, సో వీటిని కూడా మనం కొలవలేము. కాబట్టి ఇవన్నీ సైన్స్ కాదు. ఆయుర్వేదంలో హెల్త్ డెఫినేషన్ ఏం చెప్పారో చూద్దాం. సో ఇక్కడ ఏం రాసి ఉందంటే మీరు ఉత్సాహంగా పనిచేసి అందరినీ ప్రేమిస్తే మీరు హెల్తీగా ఉన్నారని అర్థం. ఉదయాన్నే లేచి మీకు మీరు ఒక ప్రశ్న వేసుకోవాలి. సో నేను ఈరోజు పని చేయాలా లేదా. సో మీకు పని చేయాలి అనిపిస్తే మీరు హెల్తీగా ఉన్నట్టు. లేదు మీరు పని చేయకూడదు అని కొందరి వల్ల మీరు బలవంతంగా చేయబడితే మీరు హెల్తీగా లేనట్టు. ఇప్పుడు ఏంటంటే హెల్త్ అనేది మనము ఎన్విరాన్మెంటల్ అని చెప్పుకోవచ్చు. ఇది జెనెటికల్గా వస్తుందని చాలా సైన్స్లో కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి. కానీ హెల్త్ అనేది ఎన్విరాన్మెంటల్. సో చుట్టూ ఉన్న పరిసరాల నుంచి మన హెల్త్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా మన మనిషి శరీరంలో మైండ్ అనేది ఎన్విరాన్మెంట్కు చాలా దగ్గరగా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇక మైండ్లో ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి థింకింగ్, మన ఆలోచన విధానం అనేది. ఇందులో కూడా చాలా ఇంపార్టెంట్ డేంజరస్ థింగ్ ఏంటంటే అరోగెన్స్. నేను నాది అని ఆలోచనలు రావడం, నేను నాది అని చెప్పుకొని తిరగడం వల్ల మనకు ఇల్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మనము మనది అని చెప్పుకొని తిరగడం వల్ల వెల్నెస్ అనేది వస్తుంది. సింపుల్ థింగ్. ఐ స్టార్ట్స్ ఇల్నెస్, వి స్టార్ట్స్ వెల్నెస్. అందుకే మన ఆయుర్వేదంలో చెప్పారు ఆప్తోపసేవి ఆరోగ్యం. అందరినీ మన వాళ్ళు, మనకు కావాల్సిన వాళ్ళు అని ట్రీట్ చేస్తే అది ఆరోగ్యం అని మన ఆయుర్వేదంలో రాసి ఉంది. సో ఇవాళ వీడియో ఇదే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.